అసలు ఈ స్టోరీ ఎలా మొదలైందో విందాం. బక్తియార్ ఖిల్జీకి ఒకరోజు హెల్త్ బాగాలేదు. తను చాలా స్ట్రగుల్ అయ్యాడు. అక్కడున్న వాళ్ళ యూనివర్సిటీలో, ఆ ముస్లిం యూనివర్సిటీలో ఎవరెవరు వైద్యులు ఉంటారో వాళ్ళందరి ద్వారా క్యూర్ చేసుకోవడానికి ట్రై చేశాడు. కానీ తన హెల్త్ ఇష్యూ క్యూర్ అవ్వట్లేదు. ఖిల్జీకి హిందూస్ అంటే అస్సలు నచ్చేవాళ్ళు కాదు. వాళ్ళని కాఫిర్లు అని పిలిచేవాడు. ఖిల్జీకి అసలు ఒక హిందూతోని ట్రీట్మెంట్ చేయించుకోవడం కంటే చచ్చిపోవడం బెటర్ అని ఆలోచన ఉండేది. కానీ తను హెల్త్ డిటోరియేట్ అవుతున్న కొద్దీ జనాల ప్రెషర్ వల్ల వాళ్ళు నలంద్ర యూనివర్సిటీ నుంచి ఒక పర్సన్ని ట్రీట్మెంట్ కోసం పిలిపించారు ఖిల్జీ మ్యాన్షన్కి. ఖిల్జీ మ్యాన్షన్కి వచ్చిన తర్వాత ఆ పర్సన్ ఖిల్జీకి డైరెక్ట్గా ట్యాబ్లెట్స్ ఇవ్వడం కానీ, మందులు ఇవ్వడం కానీ, కషాయాలు ఇవ్వడం కానీ ఏమి చెయ్యొద్దు, నేను నీ చేతిలో ఏమి తీసుకోను అన్నాడు బక్తియార్ ఖిల్జీ. అప్పుడు ఆ పర్సన్ ఇంటెలిజెంట్గా తన ఖురాన్, ఖిల్జీ దగ్గర ఉన్న